16వ శతాబ్దం. దాని తాళిబొట్టు అనేవాళ్ళు. ఎందుకో తెలుసా? తాళి అంటే తమిళ్ మాట, తమిళ్ భాష. కొండ జాతి గిరిజనులు, ట్రైబల్స్ పెళ్ళైనప్పుడు ఏదైనా గుర్తుగా ఏదైనా వేస్తే బాగుంటుందని పచ్చి తాటాకు తీసుకొచ్చి ఇలా చీల్చి పచ్చి తాటాకుని గుండ్రంగా చుట్టి వేసేవాళ్ళు. అందుకే దాన్ని తాటాకుతో చేశారు కనుక తాళిబొట్టు అన్నారు. 16వ శతాబ్దం తమిళనాడు రాష్ట్రం రామేశ్వరం. కాలక్రమేణా ఈ తాళిబొట్టు అనేది తెలుగు సాంప్రదాయంలోకి వచ్చింది. పసుపు తాడు, పసుపు అనేది శుభము, మంగళం, మంచిదే. ఇది కట్టినంత మాత్రాన ఏదో జరిగిపోద్ది, ఒరిగిపోద్ది అని ఎవరో చెప్పట్లేదు. గమ్మత్తు చెప్పనా? 16వ శతాబ్దంలో ఏ రామేశ్వరంలో అయితే తాళిబొట్లు కట్టారో 2015వ సంవత్సరం ఏప్రిల్ మే 2 నెలల పాటు యాజిటేషన్ జరిగి చాలామంది భార్యలు మంగళసూత్రాలన్నీ ఒక చోట విసిరి దీని ద్వారా ఏమీ జరిగింది లేదు, ఒరిగింది లేదని యాజిటేషన్ తీసుకొచ్చారు. 2015 ఏప్రిల్ మే. నేను అదే అంటాను, దీని ద్వారా ఏదో జరిగిపోద్ది, ఒరిగిపోద్దని కాదు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే 3 పేటల తాడు, 3 పేటల దారం త్వరగా విడిపోదు. త్వరగా మోహన్ జాన్ పాల్ ఒక పేటగా ఉంటే, ఎస్తేర్ నిర్మల రాణి 2వ పేటగా ఉంటే, వాక్యమై ఉన్న క్రీస్తు 3వ పేటగా ఉంటే ఆ బంధం త్వరగా విడిపోదు, త్వరగా తెగిపోదు. అట్టి కృప దేవుడు మీ కుటుంబానికి ఇచ్చిన గాక. మేని ముసుగు తీశాక మంగళసూత్రాన్ని కడతాం. దగ్గరికి జరుగు. ఇక వేదిక మీద కుర్రోడు ఏ కార్యక్రమం చేస్తున్నా మీరందరూ చప్పట్లు కొడుతూ